శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల ఆందోళన తీవ్రమైంది. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్స్ రద్దు కావడంతో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, గోవా, వైజాగ్, లక్నో, కోల్కతా, చెన్నై, ముంబైతో పాటు కొచ్చికి వెళ్లాల్సిన విమానాలు రద్దయినట్లుగా అధికారులు ప్రకటించారు. 8 గంటలుగా ఎయిర్పోర్ట్లోనే ఉన్న ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఎయిర్పోర్ట్లో చంటి పిల్లలు, పిల్లల తల్లులు, వృద్ధులు అవస్థలు పడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో ఎయిర్లైన్స్ సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. వేల రూపాయలు ఖర్చు పెట్టిన టికెట్ కొనుగోలు చేస్తామంటున్నారు ప్రయాణికులు. ये कस्टमर आएगा ये सबको पता था, फिर अभी तक क्यों नहीं हुआ? सारी चीजें लीजिए कर रहे, फिर ये हिस्सा क्यों नहीं हो पाई? और हम तो हर चीज फॉलो करते हैं ना, आप करवाते सारा है, करते कुछ भी नहीं है। శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు ఆందోళన తీవ్రమైంది. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్స్ రద్దు కావడంతో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. అక్కడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్ మా క్రైమ్ ఇన్పుటేటర్ రమేష్ వైట్లా అందిస్తారు. రమేష్ వైట్లా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వేలాది మంది ప్రయాణికులు బోర్డింగ్ పాస్ తీసుకుని అంటే లోపల వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ లో సాంకేతిక సమస్యలు నెలకొనడంతో మధ్యాహ్నం సమయం నుంచి కూడా మొత్తంగా ఇండిగో ఫ్లైట్స్, ఇండిగో, ఆకాష్ తప్ప మిగతా మరొక ఎయిర్లైన్ సంబంధించిన సర్వీస్ మొత్తం కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంట్లో ముఖ్యంగా ఇండిగో ఎయిర్లైన్ సంబంధించి పెద్ద ఎత్తున తన సర్వీస్ మొత్తాన్ని కూడా మొత్తం దేశవ్యాప్తంగా కావచ్చు, లేకపోతే ఇతర దేశాలకు వెళ్తున్న ఫ్లైట్స్ మొత్తం కూడా క్యాన్సిల్ చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. దీంతో పాటుగా ఫర్దర్ గా అంటే రీబుకింగ్ కావచ్చు, లేకుంటే క్యాన్సిలేషన్ సంబంధించిన డబ్బులు తిరిగి ఇచ్చే విషయానికి మాత్రం ప్రకటించలేదు. అయితే అప్పటికే ఎయిర్పోర్ట్ లకు చేరుకున్న ప్రయాణికులు లోపలికి బోర్డింగ్ పాస్ తీసుకుని లోపల ఉండిపోయారు. అయితే వీళ్లకు ఆల్టర్నేట్ గా వేరే వాళ్ళ గమ్యస్థానం చేరేందుకు ఆల్టర్నేట్ గా ఫ్లైట్స్ ఏర్పాటు చేయాల్సింది. కానీ ఇండిగో ఫ్లైట్ సంబంధించిన సిబ్బంది ఎలాంటి సమాధానం ఇవ్వకపోతే దాదాపు 8 గంటల నుంచి ఎయిర్పోర్ట్ లోపల నుండి పరిగాపులు కాస్తున్నారు. అయితే అప్పటికే బోర్డింగ్ పాస్ తీసుకున్న లోపల నుండి వెళ్లిపోయిన ప్రయాణికులు తమకు ఆల్టర్నేటివ్ సర్వీస్ ఏర్పాటు చేయాలి, లేదంటే తమను రిటర్న్ పంపించేందుకు ఏర్పాటు చేయాలని కూడా అప్పటికే అంటే ఎయిర్పోర్ట్ సిబ్బంది కావచ్చు, లేకుంటే ఎయిర్లైన్స్ ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బందితో పాటు సిఎస్ఎఫ్ సిబ్బందితో వాగ్వాదం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే దాదాపు బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, గోవా, వైజాగ్, లక్నో, కలకత్తా, ముంబైతో పాటు కొచ్చి తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఫ్లైట్స్ మొత్తం కూడా అర్ధాంతరంగా నిలిచిపోవడంతో మొత్తం గందరగోళ పరిస్థితి నెలకొంది. పిల్ల పాపలతో మొత్తంగా ఎయిర్పోర్ట్ లో అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే తమకు ఆల్టర్నేటివ్ ఫ్లైట్స్ ఏర్పాటు చేయకుండా ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బంది తాత్సారం చేస్తుంది, ఇబ్బంది పెడుతుందని చెప్పి కూడా అక్కడ సిఎస్ఎఫ్ సిబ్బందితో ప్రయాణికులు తీవ్ర వాగ్వాదం దిగడంతో అక్కడికి పూర్తి స్థాయిగా పోలీస్ ఫోర్స్ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. ఇప్పటికే ప్రస్తుతానికైతే లోపలికైతే గందరగోళ పరిస్థితి నెలకొనుంది. ఇంకా ఎటు తెలియని పరిస్థితి నెలకోవడంతో లోపల ప్రయాణికులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్ వైట్లా. आप करवाते सारा है, करते कुछ भी नहीं है। बचाओगे आप? मैं खुद LIC में डेवलप नर्सर में देखता हूँ कितने लोग गुस्से से आते हैं। अब एक वर्दी पहन ले तो आपको पावर आ जाता है, लेकिन उसको जब से बोल रहा